హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. నేను సరిత. ఈరోజు నాతో పాటు మెడికల్ ఆన్కాలజిస్ట్ డాక్టర్ గుర్రం శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రైట్. సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా వచ్చేసి మనకి అసలు క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటాయి? సో క్యాన్సర్ అనేది ఒక మొత్తం మీద 3-4 రకాలుగా ఉంటుంది. సో కామన్‌గా మనం చూసే క్యాన్సర్‌లు డైలీ ప్రాక్టీస్‌లో కార్సినోమా అంటాం. అంటే ఈ అవయవాల్లో పైనున్న సెల్స్‌లోంచి స్టార్ట్ అయ్యే క్యాన్సర్‌ని కార్సినోమా అంటాం. రెండో రకం సార్కోమా అంటాం. సార్కోమా అంటే ఈ కండరాల్లో నుంచి డెవలప్ అయ్యేది గానీ, లేకపోతే రక్తనాళాల్లో నుంచి మొదలయ్యేది, లేకపోతే కొవ్వు నుంచి మొదలయ్యేది, దాన్ని మనం సార్కోమా అంటాం. ఓకే. ఇది కాకుండా బ్లడ్ క్యాన్సర్స్ అంటే లుకీమియాస్, మ్మ్. అవి మనకి ఎముక లోపల నుంచి బోన్ మ్యారో నుంచి డెవలప్ అవుతాయి. మ్మ్. సో దాన్ని మనం లుకీమియాస్ అంటాం. సెకండ్ లింఫోమాస్ ఇంకో రకం. సో మనకి లింఫ్ నోడ్స్ అంటాం, అందులో నుంచి మొదలవుతుంది. మ్మ్. అది కాకుండా కొంచెం రేర్గా వచ్చేసి మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్, స్కిన్ మీదన సెల్స్ నుంచి డెవలప్ అవుతుంది. ఓకే. అది మెలనోమా. మ్మ్. సో ఇవి మనం కామన్ గా చూసే క్యాన్సర్స్. మ్మ్. ఇవి కాకుండా మిగతాయి కూడా ఉన్నాయి, బట్ మన రెగ్యులర్ గా ప్రాక్టీస్ లో చూసే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అయితే ఇవే. సార్ అసలు క్యాన్సర్ అనేది ఎలా అటాక్ అవుతుంది? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని స్కిన్ వల్ల అలా. అయితే మనకి అంటే క్యాన్సర్ అంటే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, లేకపోతే ఇంకా వేరే వేరే హై టైప్ ఆఫ్ క్యాన్సర్స్ చూస్తుంటాం. అయితే అసలు ఎందుకు మెయిన్ గా అటాక్ అవుతుంది? ఒకటి ఫుడ్ వలన, లేకపోతే పొల్యూషన్ వలన, లేకపోతే ఏంటి బాడీ ఉండే తీరు వలన, ఎలా దేని వల్ల అటాక్ అవుతుంది అసలు? క్యాన్సర్ కి బేసిక్ గా ఏ క్యాన్సర్ కైనా సరే రిస్క్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీరు మెన్షన్ చేసిన వాటిని అన్నింటినీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే వీటి వల్ల క్యాన్సర్ రావచ్చు రాకపోవచ్చు, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కాదు, రిస్క్ పెరుగుతుంది. ఓకే. సో బేసిక్ గా క్యాన్సర్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ గా బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ అంటే ప్రతి అవయవానికి ప్రతి అవయవం పెరగడానికి సెల్స్ అనేవి దోహదపడతాయి. అంటే నార్మల్ గా ప్రతి బాడీ పార్ట్ లో సెల్స్ ఉంటాయి. సో నార్మల్ గా ఏంటంటే సెల్స్ అంటే ఆ కణాలు అనేవి ఆ, అంటే నార్మల్ గా ప్రొడ్యూస్ అయినా కానీ ప్రొడ్యూస్ అయిన కణాలు తర్వాత దానికి ఒక లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఆర్గానిక్ సంబంధించిన కణాలు కనుక నార్మల్ గా ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇంత లైఫ్ స్పాన్ తర్వాత చచ్చిపోవాలి. సో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ కణాలు ప్రొడ్యూస్ అయిన తర్వాత వాటి లైఫ్ స్పాన్ దాటినా కూడా అవి ఇంకా సర్వే అవుతూ ఉంటాయి. దాంతో పాటు కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. దాంతో పాటు ఆ కణాలు తయారయ్యే అంటే ఆ డివిజన్ అనేది ప్రాసెస్ అనేది పెరుగుతుంది. అంటే 10 కణాలు పెరగాల్సిన చోట 10 సెల్స్ రావాల్సిన చోట 1000 సెల్స్ రావడం, ఆ ఉన్న పాత్ సెల్స్ చచ్చిపోకుండా ఉండడం, ఇవన్నీ అక్యుములేట్ అవ్వడం వల్ల దాంతో పాటు ఒక మాస్ లాగా ఫామ్ అవుతుంది. బేసికల్లీ అదే క్యాన్సర్ మెకానిజం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేకపోతే పొల్యూషన్ వల్ల కానీ, రేడియేషన్ వల్ల కానీ, లేకపోతే మిగతా ఏదైనా జెనెటిక్స్ వల్ల కానీ, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ కణాలలో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ మార్పులు రావడం, ఈ కణాలలో ఈ మార్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వాటిలో మ్యూటేషన్ అంటాం. సో సెల్స్ లో మ్యూటేషన్ వలన ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ మ్యూటేషన్ రావడానికి మీరు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని తోడవుతాయి. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేకపోతే పొల్యూషన్ వల్ల కానీ, రేడియేషన్ వల్ల కానీ, వేరే ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ, దేని వల్ల అయినా కూడా సెల్స్ లో మ్యూటేషన్ అనేది ఫామ్ అవుతుంది. వన్స్ మ్యూటేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇట్లా ఇష్టం వచ్చినట్టు మల్టిప్లై అవడం, లేకపోతే సెల్స్ లైఫ్ టైం అనేది పెరిగిపోవడం, అట్లా సెల్స్ అనేది అట్లా అక్యుములేట్ అయిపోయి ఉండడం, దాంతో పాటు క్యాన్సర్ వస్తుంది. ఓకే. హెరిడిటీ వల్ల కూడా క్యాన్సర్ అయ్యొచ్చు సార్. హెరిడిటరీ వల్ల కూడా క్యాన్సర్ ఉంటుంది. ఓకే సార్. అయితే క్యాన్సర్ లో మనకి ప్రధానంగా ఏంటంటే సార్, ఇందాక మీరు చెప్పినవి కూడా పార్ట్ ఆఫ్ క్యాన్సర్స్. అవును. కాకపోతే లేడీస్ కి బాగా సర్వైకల్ క్యాన్సర్ అని విన్నాను సార్. అయితే ఇది చాలా డేంజరస్ అని కూడా అంటుంటారు లేడీస్ కి ఇది. అయితే దీంతో పాటు ఓవేరియన్ సర్కిల్. అయితే ఈ రెండింటి తేడా ఏంటి? ఫస్ట్ సర్వైకల్ దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా అటాక్ అవుతుంది? ఒకవేళ అటాక్ అయితే మనం ఎవరిని సంప్రదించాలి? అటాక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీని గురించి వివరించండి. సో బేసికల్లీ ఫిమేల్స్ లో సర్వైకల్ అండ్ ఓవరీ కంటే కూడా మోస్ట్ కామన్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. సో మీరు మన సర్వైకల్ అండ్ ఓవరీ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో మనకి సర్విక్స్, ఓవరీ క్యాన్సర్ రెండు డిఫరెంట్ క్యాన్సర్స్. సర్విక్స్ అంటే అది గర్భాశయంలో ఒక గర్భాశయం కింద భాగం, దాని కంటిన్యూషన్ అని కూడా అని చెప్పొచ్చు సర్విక్స్ క్యాన్సర్. ఓవరీ క్యాన్సర్ అంటే మనకి ఎక్కడైతే ఈ ఓవం అంటే ఈ ఎగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో, సో దాన్ని ఓవరీ అంటారు. అక్కడ స్టార్ట్ అయ్యే క్యాన్సర్ ని ఓవరీ క్యాన్సర్ అంటాం. సో రెండు డిఫరెంట్ థింగ్స్. అండ్ రెండిటికి అంటే వాటికి ఆ రెండు క్యాన్సర్లు రావడానికి ఉండే కారణాలు కూడా కంప్లీట్ గా డిఫరెంట్. ఓకే. ఫస్ట్ మన సర్వికల్ క్యాన్సర్ గురించి చెప్పండి. సో సర్వికల్ క్యాన్సర్ కి అంటే జనరల్ గా సర్వికల్ క్యాన్సర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ద్వారా సర్వికల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్
అంటే సర్వైకల్ క్యాన్సర్ మనకి యంగ్ ఏజ్ లో రావచ్చు, ఓల్డ్ ఏజ్ లో రావచ్చు. సో యంగ్ ఏజ్ లో మనకి మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్, ఈ వైరస్ అటాక్ అవడం వల్ల యంగ్ ఫీమేల్స్ లో ఎలాంటి వైరస్? హ్యూమన్ పాపిలోమా వైరస్, ఓకే, హెచ్పివి ఓకే. వైరస్ అంటాం. ఓకే, ఓకే. సో దానికి మనం వ్యాక్సినేషన్ కూడా తీసుకుంటాం, హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది. ఓకే, ఓకే. సో మనకి ఈ వైరస్ అటాక్ అవడం వల్ల సర్వికల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ గా ఈ వచ్చే వైరస్ ఛాన్స్ అనేది ఎలా ఉంటుంది. అటాక్ అవుతుందంటే? సో ఫీమేల్స్ లో పర్టికులర్ యంగ్ ఏజ్ లో మోస్ట్ కామన్ గా హెచ్పి వైరస్ అటాక్ అయ్యే మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే అర్లియర్ ఏజ్, అంటే ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది అర్లీ ఏజ్ లో స్టార్ట్ అయిన వాళ్ళలో కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా ఓకే, ఓకే. పర్టికులర్ గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఓకే, ఓకే. హోమోసెక్షువల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి. ఓకే, ఓకే. సో జనరల్ గా అంటే దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, ఓకే. మనం హ్యూమన్ పాపిలోమా వైరస్, ఆ వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా మనం జనరల్ గా 9 ఏళ్లకే స్టార్ట్ చేయమంటాం. ఎందుకు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే దానికి ఎర్లియర్ ఏజ్ ఎట్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. అంటే ఎంత, సో జనరల్ గా వాళ్ళ మెచ్యూర్ అయ్యే టైంలో 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఆ టైంలో ఎవరన్నా ఎక్స్పోజ్ అవ్వక ముందే మనం 9 ఇయర్స్ కే కనుక వ్యాక్సినేషన్ ఇచ్చేస్తే జనరల్లీ అది మన హెచ్పి వ్యాక్సినేషన్ నుంచి హెచ్పి వైరస్ నుంచి కాపాడుతుంది. సో ఆబ్వియస్లీ ఇన్ఫెక్షన్ రాలేదు అంటే డెఫినెట్లీ క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఇది మనకి సర్వైకల్ క్యాన్సర్. అదే ఓవరీ క్యాన్సర్ కనుక చూసుకుంటే ఓవరీ క్యాన్సర్ కూడా ఎల్డర్లీ అంటే యంగర్ ఏజ్ నుంచి ఎల్డర్లీ ఏజ్ వరకు ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చు. ఓవరీ క్యాన్సర్ కి ఉండదు, ఎవరికైనా రావచ్చు. అంటే జనరల్ గా ఏంటంటే అరౌండ్ 25 to 30 ఆ ఏజ్ గ్రూప్ లో మోస్ట్ కొంచెం కామన్ గా వస్తుంది. ఇంతకు ముందు జనరల్ గా 40 ఆ ఏజ్ కన్నా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొద్దిగా అది ఏజ్ అనేది కొద్దిగా ముందుకి వచ్చింది. సో ఓవరీ క్యాన్సర్ కి ఆబ్వియస్లీ ఫ్యామిలీ హిస్టరీ, యంగర్ ఏజ్ లో వచ్చింది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది వాళ్ళ కుటుంబంలో అంటే జన్యుపరంగా వంశపారంపర్యంగా అట్లా వచ్చిందని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకా రిమైనింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డెఫినెట్లీ అసలు పిల్లలు లేకపోవడం, నల్లీ ప్యారిటీ అంటాం, అసలు పిల్లలు లేకుండా ఉండడం. నెక్స్ట్ హార్మోనల్ థెరపీ, దాని వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఒబెసిటీ, దాని వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంటే వీటన్నిటి వల్ల కొంచెం ఓవరీ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. కంప్లీట్ గా సర్వైకల్ క్యాన్సర్ వేరు, ఓవరీ క్యాన్సర్ వేరు. కారణాలు కూడా దీనికి వేరే రకంగా ఉంటాయి, దీనికి వేరే రకంగా ఉంటాయి. అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడైనా కూడా వచ్చినప్పుడు మనకి మోస్ట్ కామన్ అంటే జనరల్ గా దాని ట్రీట్మెంట్ వేరు. సర్వైకల్ క్యాన్సర్ కనుక అటాక్ అయితే జనరల్ గా దాని ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కాంబినేషన్ లో చేస్తాం. ఓవరీ క్యాన్సర్ జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ కానీ, లేకపోతే ఫస్ట్ కీమోథెరపీ చేసి తర్వాత ఆపరేషన్ కి వెళ్తాం. జనరల్ గా ఓవరీ క్యాన్సర్ లో మనం రేడియేషన్ థెరపీ అనేది యూజ్ చేయం. సో కంప్లీట్ గా ట్రీట్మెంట్ వైజ్ డిఫరెంట్, వచ్చే కారణాలు డిఫరెంట్. ఆ రెండు సపరేట్ గా ఉంటాయి, రెండు చోట్ల ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు చెప్తూనే ఇందాక అన్నారు హార్మోనల్ థెరపీ అండ్ కీమోథెరపీ అంటే ఏంటి సార్? హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ ట్రీట్మెంట్ పరంగా కీమోథెరపీ అండ్ హార్మోనల్ థెరపీ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కీమోథెరపీ అంటే నార్మల్ గా అన్ని ఇంజెక్షన్లు అంటే నార్మల్ గా యాంటీబయాటిక్స్ అయితే ఎలా ఇస్తామో కీమోథెరపీ కూడా నార్మల్ సెలైన్ గ్లూకోజ్ బాటిల్లో నార్మల్ ఇంజెక్షన్ కలిపి ఇచ్చేస్తాం. కీమోథెరపీ క్యాన్సర్ సెల్ కీమోథెరపీ వన్స్ ఆ ఇంజెక్షన్ లోపలికి వెళ్ళిన తర్వాత అది నార్మల్ సెల్స్ ని చంపుతుంది, అంటే నార్మల్ గా ఉన్న కణాలని చంపుతుంది, దాంతో పాటు క్యాన్సర్ ఉన్న కణాలని చంపుతుంది. క్యాన్సర్ ఉన్న కణాలను చంపుతుంది కాబట్టి క్యాన్సర్ తగ్గుతుంది. నార్మల్ ఉన్న కణాలను కూడా చంపుతుంది కాబట్టి పేషెంట్ కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కీమోథెరపీలో. సో అది రీజన్. కీమోథెరపీ అనేది నార్మల్ గా చేతికి ఇంజెక్షన్ ఇచ్చి యాంటీబయాటిక్స్, లేకపోతే ఇప్పుడు గ్లూకోజ్ కామన్ గా కొద్దిగా వీక్నెస్ ఉన్నప్పుడు ఎలాగైతే గ్లూకోజ్ తీసుకుంటారో అలానే చేతికి సూదిచ్చి దాంతో పాటు గ్లూకోజ్ కనెక్ట్ చేసి గ్లూకోజ్ లో కీమోథెరపీ ఇంజెక్షన్ అనేది కలుపుతారు. సో నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవడం వల్ల క్యాన్సర్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ క్యాన్సర్ తగ్గుతుంది. నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి, అంటే ఇట్లా వామిటింగ్స్ కానీ, లేకపోతే లూజ్ మోషన్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, నీరసంగా అనిపించడం కానీ, టేస్ట్ తగ్గినట్టు అనిపించడం, కొంచెం టేస్ట్ దొరకకపోవడం ఇనిషియల్ గా. అంటే ఫస్ట్ ఒక 1 to 2 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, తర్వాత బాడీ విల్ స్లోలీ అడ్జస్ట్. సో హార్మోనల్ థెరపీ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఏంటి అంటే జనరల్ గా హార్మోనల్ థెరపీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్ కానీ లేకపోతే ఇంజెక్షన్ కానీ ఉంటుంది. సో జనరల్ గా హార్మోనల్ థెరపీ ఇచ్చినప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్స్ ని యూజ్ చేసుకొని, ఆ పాత్వేని యూజ్ చేసుకొని ప్రాపర్ గా క్యాన్సర్ ని బ్లాక్ చేస్తుంది. సో హార్మోనల్ థెరపీ స్పెసిఫిక్ పాత్వేని బ్లాక్ చేస్తుంది కాబట్టి నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవ్వవు ఎట్టి పరిస్థితుల్లో, ఓన్లీ ఆ క్యాన్సర్ సెల్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని క్యాన్సర్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం నార్మల్ సెల్స్ కి ఏం కాదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హార్మోనల్ థెరపీలో. క్యాన్సర్ వస్తుందని మనం ఎలా గుర్తించాం అంటే బిఫోర్ నాట్ గోయింగ్ టు డాక్టర్ ఆర్ ఎనీ హాస్పిటల్స్ మనలో మనం ఎలా గుర్తించవచ్చు మనకు అటాక్ అయ్యింది అని? ఏం సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి? క్యాన్సర్ కి ఎప్పుడైనా సరే సిమ్టమ్స్ అనేవి స్పెసిఫిక్ గా ఉండవు.
అందుకే చాలా మంది లేట్ గా ప్రెసెంట్ అవుతారు హాస్పిటల్స్ కూడా. ఇప్పుడు ఎవరైనా సరే దగ్గు వస్తే దాని లంగ్ క్యాన్సర్ అనుకోరు. కంటిన్యూస్ గా లూజ్ మోషన్స్ లేకపోతే మోషన్ లో బ్లడ్ పడితే ఎవరు దాన్ని పేక్ క్యాన్సర్ అని అనుకోరు, ఎవరు అనుకోరు. సో జనరల్ గా మనం ఒకవేళ ఇన్ కేస్ క్యాన్సర్ అర్లీ అంటే ఒకవేళ క్యాన్సర్ సస్పెక్ట్ చెయ్యాలి అంటే ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక సిమ్టమ్, ఏదన్నా ఒక ఇబ్బంది స్టార్ట్ అయింది, అది రోజు రోజుకి పెరుగుతుంది, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు, ప్రొలాంగ్ టైం, ఎక్కువ టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కి కాఫీ స్టార్ట్ అయింది, దగ్గు స్టార్ట్ అయింది, నార్మల్ గా దగ్గు ఎక్కువ రోజులు పట్టదు, ఒక వాడితే ఒక 1 వీక్ 2 వీక్స్ లో సెటిల్ అయిపోవాలి వర్స్ట్ కేస్ లో. సో ఒకవేళ పేషెంట్ కి అటాక్ అయింది, దగ్గు రోజు రోజుకి పెరుగుతుంది, ఇంకా ఫ్లెమ్ రావడం అనేది అంటే ఫ్లెమ్ రావడం అనేది రోజు పెరుగుతుంది, ఇంకా దగ్గుతో పాటు తర్వాత మన అదే ఫ్లెమ్ లో చిన్నగా రక్తం కనిపించడం కానీ, లేకపోతే రోజు రోజుకి దగ్గుతో పాటు కొత్తగా ఆయాసం అనేది మొదలవడం కానీ, ఛాతిలో నొప్పి మొదలవడం కానీ, దాంతో పాటు బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఇట్లా సిమ్టమ్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటే అప్పుడు డెఫినెట్లీ మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లా సిమ్టమ్స్ పెరుగుతున్నాయి, లేకపోతే ఉన్న సిమ్టమ్స్ ఇంకా సెటిల్ కావట్లేదు, కొత్త సిమ్టమ్స్, కొత్త ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు వెంటనే ఖచ్చితంగా వెళ్ళి చూయించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే ఓకే సార్, ఓవర్ వెయిట్ వల్ల కానీ ఓవర్ కొలెస్ట్రాల్ లోపల ఉన్నా కూడా క్యాన్సర్ అటాక్ అవుతుందని విన్నాను, ఇది నిజమా? ఓవర్ వెయిట్, ఒబెసిటీ యాక్చువల్ గా అంటే ఒకవేళ మనం ఈ ఇబ్బంది వల్ల క్యాన్సర్ వస్తుంది, ఈ ఇబ్బంది వల్ల క్యాన్సర్ వస్తుంది అని ర్యాంకింగ్ ఇచ్చుకుంటే గనక ఒబెసిటీ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఆ ర్యాంకింగ్ లో కనుక చూసుకుంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 5 లో ఉంటుంది, టాప్ 5 లో ఉంటుంది. సో ఒబెసిటీ అంత లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో బేసిక్ ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా నార్మల్ గా ఇప్పుడు బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ కే కనుక ఫ్యాట్ అంటే అది కనుక ఇట్లా ఈస్ట్రోజన్ గా లేకపోతే అట్లా వాటికి అటు మారే ఛాన్స్ ఉంటుంది. సో దాని వల్ల ఇప్పుడు ఆ హార్మోన్స్ గా అట్లా మారే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ వల్ల ఈ హార్మోన్ డ్రివెన్ క్యాన్సర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అట్లా సో ఐ మీన్ ఒబెసిటీ వల్ల క్యాన్సర్ అనేది అంటే మల్టీ ఫ్యాక్టోరియల్, చాలా కారణం అంటే చాలా రకాలుగా ఒబెసిటీ వల్ల క్యాన్సర్ వస్తుంది. అయితే సార్ నేను ఇంకొకటి కూడా విన్నాను, అంటే లైక్ హెచ్ఐవి వచ్చినప్పుడు ఏదైతే మనకి మెడిసిన్స్ దొరకదు అని విన్నామో, లైక్ క్యాన్సర్స్ లో కూడా కొన్ని క్యాన్సర్స్ లో ఒక 12 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నేను చూసాను, మార్నింగ్ చూసాను. అయితే చాలానే ఉన్నాయి, టంగ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, మల్టిపుల్ చూసాను. అయితే క్యాన్సర్ వల్ల కొన్ని క్యాన్సర్స్ కి అసలు మెడిసినే లేదు దానికి అనేసి వింటున్నాను. ఇట్ ఇస్ రైట్ వాట్? అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ దేనికి అసలు మన క్యాన్సర్ లోనే వాట్ ఇస్ ద డేంజరస్ క్యాన్సర్? డేంజరస్ క్యాన్సర్ అనడం కంటే కూడా ఏ స్టేజ్ లో డేంజరస్ అనేది ఇంపార్టెంట్. సో జనరల్ గా క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా కూడా టిల్ స్టేజ్ 3, థర్డ్ స్టేజ్ వరకు కంప్లీట్లీ క్యూరబుల్. ఏ క్యాన్సర్ అయినా కూడా 4th స్టేజ్ అంటే క్యూర్ అనేది కష్టం, కానీ కంట్రోల్ చేయొచ్చు. వీ కెన్ ప్రొలాంగ్, డెఫినెట్లీ మనం ట్రీట్మెంట్ ఇచ్చి డెఫినెట్లీ పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ నార్మల్ గా ప్రొలాంగ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అన్నట్టు ఏ క్యాన్సర్ డేంజరస్ అంటే జనరల్ గా 3rd స్టేజ్ వరకు మనం క్యూర్ చేయొచ్చు, బట్ కొన్ని క్యాన్సర్లు మనం క్యూర్ చేసిన తర్వాత నెలల్లోనే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని క్యాన్సర్ మళ్ళీ వచ్చేస్తుంది, కొన్ని క్యాన్సర్స్ ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది నెలల్లోనే. కొన్ని క్యాన్సర్స్ మాత్రం జనరల్ గా మనం ట్రీట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు రాకపోవచ్చు, కొన్ని ఎప్పటికీ రాకపోవచ్చు, కొన్ని క్యాన్సర్స్ మాత్రం చాలా సంవత్సరాల తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా కనుక చూసుకుంటే ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ లేకపోతే ఈసోఫేగస్ అంటే మన ఫుడ్ పైప్, ఈ రెండు కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయి. అంటే మిగతా వాటితో, మిగతా స్టమక్, ఈ మూడు కొంచెం మిగతా క్యాన్సర్లతో పోల్చుకుంటే కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ వచ్చి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ప్యాంక్రియాస్, స్టమక్, ఈసోఫేగస్, లివర్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్. ఆన్ ద సేమ్ ఆపోజిట్ సైడ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ గానీ, లేకపోతే పేగు, కోలాన్ క్యాన్సర్ గానీ, ఇట్లాంటి ఈవెన్ టిల్ స్టేజ్ 3 అయినా కూడా మీరు ట్రీట్ చేసిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం అనేది జనరల్ గా చాలా తక్కువ ఉంటుంది. సో అలా కంపేర్ చేసుకుంటే ఇవి కొద్దిగా బ్యాడ్ క్యాన్సర్స్ అన్నట్టు. బట్ ట్రీట్మెంట్ అనేది అన్ని క్యాన్సర్స్ కి ఉంది. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఆపరేషన్, సర్జరీ, హార్మోనల్ థెరపీ, అట్లా అన్ని ఇచ్చి మనం డెఫినెట్లీగా అన్ని క్యాన్సర్స్ ని తగ్గించుకోవచ్చు. కాబట్టి తిరిగి వచ్చే అవకాశం అనేది వీటి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, వీటి కొద్దిగా తక్కువ. రైట్ సార్, మనం ఇందాక కీమోథెరపీ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. యాక్చువల్లీ ఇప్పుడు ఇదేంటంటే కీమోథెరపీ చాలా మంది చేయించుకుంటున్నారు. అసలు ఎందుకు ఇది యూజ్ అని కొంతమంది తెలియక, లేదంటే కొంతమంది మా ఫ్రెండ్స్ చేయించుకున్నారు, లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ చేయించుకున్నారు, సో వీ క్యాన్ ఆల్సో డూ. దానికి అసలు దేన్ని ఇది కాపాడగలుగుతుంది? కీమోథెరపీ అంటే దేని నుంచి కాపాడగలుగుతుంది? దీనివల్ల యూజ్ ఏంటి, డిస్యూజ్ ఏంటి? సో కీమోథెరపీ
మెయిన్ గా బేసిక్ గా మనం చేసేది ఇట్స్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మనం ఏ రకమైన క్యాన్సర్ లో అయినా సరే మనం కీమోథెరపీ అనేది వాడడం జరుగుతుంది. సో కీమోథెరపీ వల్ల యూజెస్ అంటే డెఫినెట్లీ క్యాన్సర్ తగ్గడానికి, లేకపోతే క్యాన్సర్ ని మనం పెరగకుండా ఆపాలన్నా, క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేయాలన్నా మెడికల్ ట్రీట్మెంట్ లో ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఆల్వేస్ కీమోథెరపీ. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ నేను కామన్ గా నన్ను చాలా మంది అడిగేది, సో కీమోథెరపీ చేయించుకుంటే ఎలా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ మాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్నారు సో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు, సో సేమ్ అది అట్లనే ఉంటుందా, సో చాలా కామన్ గా అడుగుతారు. నేను ఇందులో ఒక 3 క్లారిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, కీమోథెరపీ అనేది పేరుకి సింగిల్ వర్డ్, బట్ కీమోథెరపీ అనేది కీమోథెరపీ లోపల దగ్గర 200 నుంచి 300 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి మై గాడ్. కీమోథెరపీలో. అందరి పేషెంట్స్ కి ఒకటే ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వము. అంటే టెక్నికల్ గా ఒకళ్ళు చూసిన సైడ్ ఎఫెక్ట్, ఒకళ్ళు పడిన ఇబ్బంది ఇంకో పర్సన్ పడ్డు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, జనరల్ గా వాళ్ళు మాట్లాడేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి ఇది ఏంటంటారు, ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వచ్చిన క్యాన్సర్ వేరు, వీళ్ళకి వచ్చిన క్యాన్సర్ వేరు, వాళ్ళకి వచ్చిన ఏజ్ గ్రూప్ వేరు, వీళ్ళకి వచ్చిన ఏజ్ గ్రూప్ వేరు. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ అందరి బాడీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కో బాడీ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి బేస్ లైన్ లో వేరే డిసీజెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు పేషెంట్ ఎప్పుడు కూడా ఇంకో పేషెంట్ తో కంపేర్ చేసుకోవద్దు. ఇది కంపేర్ చేసుకోవడానికి దిస్ ఇస్ నాట్ సంథింగ్ రేస్ కాంపిటీషన్ కాదు. సో ఇది ఐ థింక్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు చాలా మంది ఫస్ట్ అది ఇవన్నీ ఆలోచించాలి. ఇంకొకటి థర్డ్ థింగ్, కీమోథెరపీ చేసేటప్పుడు నార్మల్ గా డోస్ అనేది ఆబ్వియస్లీ పేషెంట్ ఫిట్నెస్ బట్టి, పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్ కున్న బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ బట్టి, వాటన్నిటి బట్టి డోస్ ఫిక్స్ చేస్తాం. నిజంగా పేషెంట్ ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే ఇబ్బంది పడతాడు, లేకపోతే పేషెంట్ కనుక ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు నో వన్ విల్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్. జనరల్ ఎవరు ట్రీట్మెంట్ కి వెళ్ళరు, అంటే డాక్టర్సే మేమే ప్రిస్క్రైబ్ చేయము, మేమే వాళ్ళకి బెస్ట్ సపోర్టివ్ కేర్, లేకపోతే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా సిమ్టమాటిక్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇవ్వం మనం. అంటే వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడతారు అనుకుంటే, ఈవెన్ ఇఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ రిక్వైర్డ్, ఒకవేళ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ కంటే రిస్క్ ఎక్కువ ఉంది అనుకుంటే డెఫినెట్లీ మేము అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాం. బాడీ కూడా సపోర్ట్ చేయాలి, కంపల్సరీ చేయాలి, అవన్నీ మేము అసెస్ చేసుకుంటాం. సో ఐ థింక్ పేషెంట్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, యూ ప్లీజ్ స్టాప్ కంపేరింగ్ విత్ అదర్ పేషెంట్స్. అంటే మీరు వచ్చినప్పుడు మీరు ఇంకోళ్ళతో కంపేర్ చేసుకొని రాకండి. మీరు ఫ్రెష్ మైండ్ తో మీకు ఏం ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మాత్రమే కనుక్కోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళతో ఇదైంది అదైంది అని కంపేర్ చేసుకున్నప్పుడు అనవసరంగా యాంగ్జైటీ పెరుగుతుంది తప్ప ఉండదు. ఒక పేషెంట్ పర్స్పెక్టివ్ లో అసలు ఇది మనకి కీమోథెరపీ నీడ్ అంటే మనం ఫస్ట్ డాక్టర్ ని సంప్రదించాలి క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా కూడా 99 అట్లీస్ట్ 90 to 95% ఆఫ్ ద టైమ్ దోస్ ఆర్ రివర్సబుల్. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ జనరల్లీ, అంటే మన కీమోథెరపీస్ లో మేము మెడికల్ యాజ్ అ డాక్టర్స్ గా మాకు గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని గ్రేడ్ చేసుకుంటాం. సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 వరకు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా అంటే నార్మల్ గా వెంటనే నార్మల్ అయిపోతాయి. గ్రేడ్ 3 అనేది వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది, మేబీ వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కి సపోర్ట్ చేసేటట్టు వేరే మెడిసిన్స్ ఇస్తాం. గ్రేడ్ 4 అన్నప్పుడు మనం నెక్స్ట్ సైకిల్ నుంచి మనం ఇంకా కీమోథెరపీ ఆపేయడం కానీ, లేకపోతే డోస్ తగ్గించి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తాం. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 లో ఉంటారు. కొంతమంది మాత్రం గ్రేడ్ 3కి వెళ్తారు, చాలా తక్కువ మంది మాత్రమే గ్రేడ్ 4కి వెళ్తారు. సో చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఆ లాస్ట్ అంటే ఆ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ని చూసి తీసుకుంటే మాకు కూడా అలానే అవుతుందని చెప్పి చాలా మంది ట్రీట్మెంట్ కి భయపడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ వాళ్ళు ఇచ్చే కీమోథెరపీ వాళ్ళు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి టెంపరీ. అంటే మీరు ఇప్పుడు వాళ్ళు కీమోథెరపీ తీస్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఒక 1 week మాక్సిమం 5 to 7 days తగ్గిపోతాయి. ఒక్కొక్క డ్రగ్ కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ మోస్ట్ కామన్ గా చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఇందాక చెప్పినట్టు వామిటింగ్ కానీ, లూజ్ మోషన్ కానీ ఇలాంటివే ఉంటాయి. మాక్సిమం మనకు ఒక 5 to 7 days లో తగ్గిపోతాయి. కానీ మనం కీమోథెరపీకి భయపడి కనుక ట్రీట్మెంట్ చేయించుకోపోయినట్టయితే క్యాన్సర్ ఫాస్ట్ గా పెరుగుతుంది. దీన్ని మనం సైడ్ ఎఫెక్ట్స్ మనం ట్రీట్ చేయగలం చేయించుకోకపోతే. సో సైడ్ ఎఫెక్ట్స్ మనం ట్రీట్ చేయగలం, కానీ క్యాన్సర్ ఒక పాయింట్ దాటి పెరిగిందంటే మనం ట్రీట్ చేయడానికి రాదు. సో ఐ థింక్ పేషెంట్ షుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే అందరూ ఇది రియలైజ్ అంటే అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్వేస్ ట్రీటబుల్, మనం ట్రీట్ చేయొచ్చు. క్యాన్సర్ ని మాత్రం ఒక స్టేజ్ దాటి ఫాస్ట్ గా పెరిగింది అంటే తర్వాత పేషెంట్ కండిషన్ కూడా తగ్గిపోతుంది, అంటే ట్రీట్మెంట్ కూడా సూటబుల్ గా ఉండదు పేషెంట్ కండిషన్. సో అందుకని సైడ్ ఎఫెక్ట్స్ భయపడి ఎప్పుడు ట్రీట్మెంట్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ డౌట్ ఉన్నా ఏదన్నా డెఫినెట్లీ ఇఫ్ యూ అప్రోచెస్ మేము వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. రైట్. సో ఇందాక మీరు నేను అడిగినట్టు
ఓవర్ ఒబెసిటీ వల్ల కూడా క్యాన్సర్ అటాక్ అవుతుంది అన్నారు. డాక్టర్ నేను ఇంకోటి కూడా విన్నాను ఏంటంటే ఓవర్ మల్టిపుల్ ఆఫ్ సెక్స్ పార్ట్నర్స్ వల్ల కూడా మనకి క్యాన్సర్ అనేది అటాక్ అవుతుందని. అసలు ఎలా అటాక్ అవుతుంది? ఏంటి? దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ సో చేయండి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది ఇందాక చెప్పినట్టు సర్విక్స్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్. యాహ్! సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల మనకి కొన్ని ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది ఫస్ట్. మోస్ట్ హ్మ్. కామన్ హెచ్పివి, హ్యూమన్ హ్మ్. పాపిలోమా వైరస్, హెచ్ఐవి అందరికీ తెలిసిందే. హెపటైటిస్ బి అది రిస్క్ ఎక్కువ ఉంటుంది. హెపటైటిస్ సి హ్మ్. అది కూడా సెక్షువల్ దీని వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది. హ్మ్. బట్ హెపటైటిస్ బి కంటే కొద్దిగా తక్కువ. హ్మ్. సో బేసిక్ ఇట్లా డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి సెక్షువల్ దీని వల్ల ట్రాన్స్మిట్ అవుతాయి. హ్మ్. సో డైరెక్ట్ గా ఎప్పుడైనా కూడా సెక్షువల్ దీని వల్ల క్యాన్సర్ రాదు. హ్మ్. ఇలా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి పేషెంట్ కి. హుహు. ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. హుహు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి అన్నట్టు హ్యూమన్ పాపిలోమా వైరస్ ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల సర్విక్స్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. హ్మ్. సర్విక్స్ ఒకటే కాదు, ఈవెన్ వాళ్ళకి హ్మ్. ఓరల్ క్యావిటీ అంటే నోట్ లోపల హ్మ్. కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ యెస్. యెస్. ఉంటుంది టంగ్ హెచ్పివి. క్యాన్సర్ కూడా హ్మ్. వస్తుంటుంది. నెక్స్ట్ హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ వల్ల లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాము. హుహు. నెక్స్ట్ హెచ్ఐవి వల్ల లింఫోమాస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. హుహు. నెక్స్ట్ సార్కోమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. హుహు. సో ఇట్లా ఇప్పుడు ఎందులోనూ కూడా డైరెక్ట్ గా సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఎవరికి క్యాన్సర్ రాదు. సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకే. క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఈ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎప్పుడైనా కూడా అగ్రెసివ్ గా ఉంటాయి. ఓకే. సో అగ్రెసివ్ గా ఉంటాయి. సో జనరల్ గా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఆబ్వియస్లీ క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఎటు తీసుకోవాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి రిలేటెడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, హ్మ్. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎటు తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం హెచ్ఐవి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. సో పేషెంట్ కి ఓకే. అప్పుడు తట్టుకునే కెపాసిటీ తగ్గుతుంది. ఎందుకంటే హెచ్ఐవి హ్మ్. డ్రగ్స్ తీసుకోవాలి ఒక పక్కన, ఇంకో పక్కన క్యాన్సర్ డ్రగ్స్ తీసుకోవాలి. హ్మ్. సో మెడిసిన్స్ ఎక్కువ అవుతాయి. కొంతమంది టాలరేట్ చేయొచ్చు, కొంతమంది బాడీ టాలరేట్ సపోర్ట్ కూడా చేయకపోవచ్చు. బాడీ చెయ్యొచ్చు. సపోర్ట్ కూడా చేయాలి. సో హ్మ్. అందుకని డెఫినెట్లీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది హ్మ్. ఇట్స్ వెరీ డేంజరస్. ఓహ్! అండ్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ. రైట్. డాక్టర్ మనకి ఏంటంటే ముందు నుంచి మనకి నాటు వైద్యం అనేది అప్పటి కాలంలో తెలుసు. ఆయుర్వేదిక్ లేదంటే నాటు వైద్యం అని చెప్తూ ఉంటారు. బట్ కమింగ్ టు జనరేషన్ కొంచెం ఫాస్ట్ అయ్యే కొద్దీ మనం ఇంగ్లీష్ మందుకి బాగా అలవాటు పడ్డాం. అండ్ అదే క్యూర్ చేస్తుందని కూడా మనకందరికి అపోహ కాదు. ఇట్స్ నిజమని మనం నమ్ముతాం. బట్ కమింగ్ నౌ ఎ డేస్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ లేకపోతే హోమియోపతి ఇవి కూడా క్యాన్సర్‌కి చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అక్కడికి అంటే డబ్బు డబ్బు కావచ్చు, లేకపోతే ఇంకా ఫాస్ట్‌గా క్యూర్ అని కూడా కావచ్చు. సో, ఆయుర్వేదిక్ వైపు కూడా వెళ్తున్నారు. సో, విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అని మీరంటారు? సి ఆయుర్వేదిక్ గానీ, హోమియోపతి గానీ నార్మల్‌గా ఇప్పుడు మనం చూసే హ్మ్. అలోపతి బేసికల్లీ ఇట్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే హ్మ్. మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. ఈ డ్రగ్ వాడితే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ తగ్గుతుంది అని మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. హ్మ్. అలోపతి ఆర్ అంటే హ్మ్. ఆయుర్వేదిక్ గాని, హోమియో గాని డెఫినెట్‌లీ అంటే ఐ నెవర్ ట్రైడ్, లేదా నాకసలు దాని గురించి పెద్దగా నాకు అంటే ఐడియా లేదు. హ్మ్. అండ్ నిజంగా వాటికి ఎంతవరకు తగ్గుతుంది అని నా దగ్గర కూడా పేషెంట్స్ చాలా మంది వచ్చి అడుగుతారు. హ్మ్. లేతే వాళ్ళు ఇట్లా కొంతమంది మేము చేయించుకున్నాము, బెనిఫిట్ ఉందని, కొంతమంది మాకేం బెనిఫిట్ దొరకలేదని చెప్తారు. బట్ రియల్లీ అంటే ఎవిడెన్స్ అనేది ఇట్స్ రియల్లీ ఎంతవరకు ఉంది అనేది ఇట్స్ నాట్ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు నన్ను హ్మ్. అడిగితే ఐ వుడెంట్ సజెస్ట్ ఇట్. మీకు తెలిసిందే మీరే చెప్తుంటారు. లైక్ యూ ఆర్ ద బెస్ట్ అని. ఓకే డాక్టర్ మరి క్యాన్సర్‌కి స్టేజ్ 1, స్టేజ్ 3 వరకు లాస్ట్ అన్నారు. అయితే ఇంట్లోనే ఉంటూ అంటే రాకుండా అంటే మనం వస్తే ఆపలేం కానీ, రాకుండా డైలీ లైఫ్‌లో ఏమైనా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వాటిని మనం దూరం పెట్టుకోవచ్చా? రాకుండా అనడం కంటే మెయింటైనింగ్ హెల్తీ లైఫ్ స్టైల్ హ్మ్. డెఫినెట్లీ దట్ విల్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. యెస్. అంటే యెస్. ఒబేస్ పర్సన్ కి, ఒక హ్మ్. ఒబేస్ లేని పర్సన్, నాన్ ఒబేస్ పర్సన్ కి ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 40-50% డిఫరెన్స్ ఉంటుంది. ఓహ్ మై గాడ్! ఓకే. సో ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్. యాహ్! అంటే ఒక 100 మంది లావుగున్నోళ్ళలో 50 మందికి క్యాన్సర్ వస్తే, హ్మ్. ఒక 100 మంది అదే థిన్ బిల్ట్ అంటే హ్మ్. థిన్ బిల్ట్ అని కూడా కాదు, హెల్దీ హ్మ్. హెల్దీ వెయిట్ లో ఉన్న వాళ్ళల్లో జనరల్ గా ఆ రిస్క్ అనేది లెస్ దెన్ 5%. ఓకే. సో డెఫినెట్లీ మెయింటైనింగ్ హెల్దీ లైఫ్ స్టైల్, హ్మ్. హెల్దీ బాడీ వెయిట్, ఫిజికల్ యాక్టివిటీ, డైలీ ఎక్సర్సైజ్, మెయింటైనింగ్ గుడ్ ఫుడ్, ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తగ్గించడం, ఈ బార్బిక్యూడ్ మీట్ పర్టికులర్లీ రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్, మటన్ ఇట్లాంటి డెఫినెట్లీ ఆపడం. సో అండ్ రిలీవింగ్ స్ట్రెస్ తగ్గించుకోవడం. హ్మ్. సో కొంచెం ఇవన్నీ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసి, ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి, ప్రాపర్ బాడీ వెయిట్ కనుక మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ క్యాన్సర్ రిస్క్ రిడక్షన్ అనేది చాలా హ్మ్. వరకు తగ్గుతుంది. రెగ్యులర్ స్క్రీనింగ్స్,
స్క్రీనింగ్ కి వెళ్తూ ఉండాలి, రెగ్యులర్ గా స్క్రీనింగ్, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, రెగ్యులర్ గా సో ఎండోకొలనోస్కోపీస్. స్క్రీనింగ్ అంటే కూడా కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? సో స్క్రీనింగ్ అంటే నార్మల్ గా అంటే క్యాన్సర్ అటాక్ అవ్వకముందు, డయాగ్నోస్ అంటే క్యాన్సర్ రాకముందు జనరల్ గా ఒక పర్సన్ కనుక అంటే చేంజ్ జనరల్ గా క్యాన్సర్ వచ్చే ప్రాబబిలిటీ కానీ లేకపోతే ఫ్యూచర్ ప్రిడిక్షన్ కానీ మనకు తెలుసుకోవడానికి చేసే టెస్ట్ నే మనం జనరల్ గా స్క్రీనింగ్ అంటాం. సో కామన్ గా మనం చేసే స్క్రీనింగ్, కామన్ గా మనం చేసేది 2 కామన్ క్యాన్సర్స్, ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, 2 కోలాన్ క్యాన్సర్. ఎందుకంటే ఈ 2 కొద్దిగా ఫ్యామిలీస్ లో వంశపారంపర్యంగా కొద్దిగా కామన్ గా స్ప్రెడ్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కి మనం రెగ్యులర్ గా చేయించేది మ్యామోగ్రామ్, కోలాన్ క్యాన్సర్ కి రెగ్యులర్ గా చేయించేది కోలాన్ గానీ రెక్టమ్ గానీ అంటే మలద్వారం, వీటికి చేయించేది కొలనోస్కోపీ. సో ఇవి కొద్దిగా రెగ్యులర్ గా చేయించుకుంటూ అంటే అరౌండ్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు మ్యామోగ్రామ్, 45 ఇయర్స్ దాటిన వాళ్ళు కొలనోస్కోపీ. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఇంకా కొద్దిగా ఎర్లీగా అరౌండ్ 30-35 లో స్టార్ట్ చేయడం ఇది కొలనోస్కోపీ. కొద్దిగా ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఉంది అన్నప్పుడు ఈవెన్ ఫీమేల్స్ కూడా మ్యామోగ్రామ్ కాకుండా ఎంఆర్ఐ, బ్రెస్ట్ ఎంఆర్ఐ అని ఉంటుంది, లేదా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్, అవి కూడా కొద్దిగా ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ చేయడం, ప్రాపర్ గా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండడం. ఒకవేళ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మనకి జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటుంది, జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం, అది రక్త పరీక్ష, జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం, ఇవన్నీ కొద్దిగా రెగ్యులర్ గా చేయించుకుంటూ దాంతో పాటు హెల్దీ బాడీ వెయిట్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.